జాతీయ చలనచిత్రాలకు సంబంధించి 7 అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చేసినాయి. అందులో బలగం ఊరు పల్లెటూరు అనేటువంటి పాటకు ఉత్తమ గేయంగా ఎంపికైంది. ఆ తర్వాత ఇంకా రోహిత్కి, తర్వాత కొంతమందికి 7 అవార్డులు, తర్వాత ఇంకెవరికి బాలకృష్ణ సినిమాకు కూడా ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చినట్టుంది. ఇట్లా మొత్తం మీద అవార్డులు కొంతవరకు తెలంగాణకు అంటే తెలుగుకు కొంతవరకు ఎక్కువనే వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కువ అని చెప్పలేం, కానీ కాకపోతే అంటే 7 అవార్డులు వచ్చినట్టే కొంతవరకు నయమే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అవార్డులకు సంబంధించి. ఇక తెలుగు సినిమా జాతీయ మెరుపులు, జాతీయ ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ అంట, విక్రాంత్ మస్సే. ఇక ఉత్తమ నటి రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ అని చెప్పేసి నిన్న అవార్డులు ప్రకటించారు. షారుఖ్ ఖాన్, తర్వాత విక్రాంత్ మస్సే ఉత్తమ నటులుగా, తర్వాత ఇక్కడ రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి, ఇక హనుమాన్, బేబీ చిత్రాలకు చెరో 2 పురస్కారాలు వచ్చినాయి. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఊరు పల్లెటూరు అనేటువంటి పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు వచ్చింది. ఇక ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పురస్కారాన్ని సొంతం చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొంతవరకు 7 అవార్డులు వచ్చినాయి, 7 పురస్కారాలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది.